శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. మిథున రాశి వారికి ఈ వారం 26 ఏప్రిల్ 2026 నుండి 2 మే 2026 వరకు ఏం జరగబోతుందో చూద్దాం. ఈ వారం మీ రాశిలో అత్యంత శుభమైన విషయం ఏమిటంటే, గురుగ్రహం అంటే జ్ఞానానికి అధిపతి అయిన బృహస్పతి పునర్వసు నక్షత్రంలో మీ మొదటి స్థానంలోనే కొలువై ఉన్నారు. ఈ గురుబలం మీకు ఆత్మవిశ్వాసం, గౌరవం, జ్ఞానం పెంచుతుంది. ఇక్కడి నుండి 5, 7, 9 స్థానాలపై గురువు దృష్టి పడుతోంది. కాబట్టి ప్రేమ, వివాహ జీవితం, అదృష్టం అన్నీ బలంగా ఉంటాయి. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీరు రాశిలో అంటే మీ 10వ స్థానంలో ఉద్యోగ రంగానికి సంబంధించిన భావంలో శని, కుజ, బుధ అనే 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ అరుదైన సంయోగం వల్ల కెరీర్లో ఒత్తిడి, శారీరక అలసట, భుజాల నొప్పులు రావచ్చు. కానీ ఈ శక్తిని సరిగా వాడితే అద్భుతమైన వ్యూహాత్మక ఆలోచనలు చేయగలరు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు చూద్దాం. సోమవారం మోహిని ఏకాదశి, విష్ణుమూర్తికి ప్రత్యేకమైన ఉపవాస దినం. మాయ నుండి విముక్తి కోసం ఈ రోజు వ్రతం చేయండి. బుధవారం ప్రదోష వ్రతం, శివుడికి ప్రీతికరమైన రోజు. శుక్రవారం బుద్ధ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. ఈ నెల పౌర్ణమి రోజు దానం చేయడానికి అత్యంత శుభమైన రోజు. ఈ వారం మీ అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు పసుపు. అత్యంత అనుకూలమైన రోజు గురువారం. గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామం చదవండి. గురుబలం మరింత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు మంగళవారం, శనివారం. ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు వాయిదా వేయండి. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం మంత్రం ఓం గురవే నమః రోజు 11 సార్లు జపించండి. గురు కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.